ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృప, ఆయన సన్నిధి మీకు నిత్యము తోడుగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క శనివారం 14వ తారీఖున దేవుని యొక్క మహిమ మీ పైన రాబోతుంది. దేవుడు మన వర్ధల చేసి పెంపొందింప చేయబోతున్నాడు. సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపల ఏదో ఒక అద్భుత కార్యాన్ని మీరు దేవుని నుండి పొందుకొని స్తుతిస్తూ రాత్రి నిద్రలోనికి వెళ్తారు. ఇది విశ్వసించండి, దేవుని యొక్క కార్యం అలాగ జరగబోతున్నాయి. యెహోషువ 3:5, మీకా గ్రంథం 7:15 దేవుడు మీకు వాగ్దానముగా ఇస్తున్నాడు. గడిచిన 2-3 రోజులుగా ఎలీషా కాలంలో జరిగిన ఒక అద్భుతాన్ని గురించి మీతో మాట్లాడుకుంటూ వస్తున్నాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1-7 వచనాల్లో ఒక ప్రవక్త అవ్వాలనే ఆశతో మరి దేవుని సన్నిధిలో తరిపిది పొందుతున్న వ్యక్తి తనకు స్థలము చాలట్లేదని, తన నివాసంగా ఉండే స్థలము ఇరుకైపోయిందని ఆ విస్తరణ కోసం ఆయన దూలం కోసం బయలుదేరాడు. అలా దూలం కోసం బయలుదేరినప్పుడు ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టు కూడా నది తీరమున ఉంది. ఆయన కొడ్డరి పట్టుకొని ఆ చెట్టును దూలం కోసం నరికినప్పుడు, దేవుని బిడ్డారా, బైబిల్ చెప్తుంది ఆ కొడ్డరి, ఆ ఐరన్ కొడ్డరి ఏదైతే ఉందో కర్ర మిగిలిపోయింది, కానీ కొడ్డరి నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో పడిపోయిన కొడ్డరి మళ్ళా రావటానికి ఛాన్సే లేదు. కానీ ఆయన ప్రవక్తను ఆశ్రయించాడు. ప్రవక్త ఎలీషా ప్రవక్త మరి యెహోవా నామాన్ని ఎన్నిసార్లు ఉచ్చరించాడో మనకు తెలియదు, కానీ ఆయన ఖచ్చితంగా ఉచ్చరించి ఉంటాడు. ఆ ఉచ్చరించగానే యెహోవా నామాన్ని విన్న, దేవుని యొక్క సర్వశక్తి నామాన్ని విన్న ఆ ఐరన్ కొడ్డరి పైకి తేలటం ప్రారంభమైంది. దేవుని బిడ్డారా, అది తీసి ఆ యొక్క ప్రవక్త అవ్వాలన్న ఆశతో ట్రైనింగ్ అవుతున్న ఆ వ్యక్తికి ఆ ప్రవక్తల కుమారులకు ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దీనిలో ఏమవుతుంది, కొడ్డరి తిరిగి రావటానికి ఛాన్సే లేదు, కానీ అది తిరిగి వచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు ఇది దేన్ని చూపిస్తుందంటే ఖచ్చితంగా సమకూర్పును చూపిస్తుంది. బిబ్లికల్ టర్మ్లో వచ్చే వర్డ్స్లో చాలా నాకు థ్యాంక్లో ఇష్టమైన మాటలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే సమకూర్పు అనే మాట నాకు చాలా ఇష్టం. దేవుని బిడ్డలారా, ఈ సేవకుడు, ఈ పరిచారకుడు తన పోగొట్టుకున్న కొడ్డరిని ఎలాగా తిరిగి పొందుకున్నాడో, అలాగే మీ జీవితంలో నష్టపోయినవన్నిటినీ దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు కూడా సమయం కాలేదు. దేవుడు పరలోకం నుండి చూస్తూనే ఉన్నాడు. మీరు ఎన్ని రకాలుగా నష్టపోయారో, ఎవరెవరి ద్వారా నష్టపోయారో దేవుడు చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు, మీరు ఎవరైతే మీరు నమ్మారో, ఎవరికైతే మీరు మేలు చేస్తారో, ఎవరికైతే సహాయం చేస్తారో, వాళ్ళ వలన వచ్చిన కష్ట నష్టాలు ఇంతంత కాదు, చాలా నష్టపోయారు. అనేక మంది నమ్మించి మనం మోసం చేశారు. థ్యాంక్ యూ లార్డ్. మేలు చేసి ఎవరెవరికైతే మీ శక్తికి మించిన మేలు చేస్తారో వాళ్ళందరూ మీకు కీడుతల పెట్టారు. అదే కాదండి యోసేపు ఒక సాక్ష్యం, యోసేపు ఒక జీవిత చరిత్ర కూడా అదే కదండి. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దావీదు ఎలాగైతే పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడో, 1 సాముయేలు గ్రంథం 30:19 ప్రకారం నీ జీవితంలో కూడా తిరిగి పొందుకోబోతున్నావు. నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలారా, ఒక కాపరికి 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రెని పోగొట్టుకున్నాడు. కానీ ఆ ఒక్క గొర్రెను కూడా తిరిగి సమకూర్చినట్టుగా, కాపరికి సమకూర్చినట్టుగా లూకా సువార్త 15:1-7 వచనాల్లో మనం చూస్తున్నాం.
గొర్రె అనేది దేన్ని చూపిస్తుందంటే ఆత్మీయతను చూపిస్తున్నాయి, రక్త ప్రోక్షణ చూపిస్తున్నాయి, కడుగబట్టను చూపిస్తున్నాయి, శుద్ధీకరణను చూపిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, మొత్తానికి మనము ఆలోచిస్తే ఆత్మీయతను చూపిస్తున్నాయి. ఆత్మీయంగా ఎవరైతే నష్టపోయారో, కొంతమంది ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నారు, కొంతమంది మా అభిషేకాన్ని పోగొట్టుకున్నారు, కొంతమంది వరాలని ఆత్మఫలాన్ని పోగొట్టుకున్నారు, కొంతమంది ఏమో మంచి సవాసాన్ని పోగొట్టుకున్నారు, దైవజనులతో ఉన్న సంబంధాలు తెగిపోయే, కొంతమంది ఏమో మునుపులా ఉపవాసం ఉండలేకపోతున్నారు, తెల్లవారు లేచి ప్రార్థన చేయలేకపోతున్నారు. ముందు ఎంతో చక్కగా తెల్లవారు లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నారని ఎంతో మీలో మీరే కృంగిపోతా ఉన్నారు. మీరే ఈ విషయంలో చాలా దిగులు పడతా ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు తిరిగి ఇవ్వబోతున్నానని మాట్లాడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నానని మాట్లాడుతున్నాడు. అలాగే స్త్రీ దగ్గరకు వస్తే లూకాసు వార్త 11వ అధ్యాయం 8-10 వచనాల్లో యేసుప్రభు చెప్పిన స్త్రీ దగ్గరికి వస్తే ఆమె 10 వెండి నాణయంలో 1 వెండి నాణయం పోగొట్టుకుంది. అది భూసంబంధమైన ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. మీరు భూసంబంధంగా నష్టపోయారేమో, దేవుడు వాటిని తిరిగి ఇవ్వబోతున్నాడు. డబ్బు రూపంలో నష్టపోయినవి, ఆస్తి రూపంలో నష్టపోయినవి, ఉద్యోగాన్ని పేరిట ఎవరికో డబ్బులు ఇచ్చి నష్టపోయినవి, స్థలం కొంటామని స్థలమని పేరిట నష్టపోయినవి, ఇంకా రకరకాలుగా నష్టపోయినవి, అప్పు ఇచ్చి ఏదో కష్టంలో ఉన్నాడు కాదని చెప్పి ఎవరికో అప్పు ఇచ్చారు, పేపర్లో కూడా మీరు రాయించుకోలేదు, కానీ ఈరోజు నాకు ఎప్పుడు ఇచ్చావని చెప్పి అడుగుతున్నాడు. నేను మీతో మాట్లాడలేదా ఈ ప్రవచన మాటను? దేవుని బిడ్డలారా, అలాగ నష్టపోయిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా మీకు దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటి దేవుడు 200గా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. యోబుకు 200గా దేవుడు తిరిగి ఇచ్చాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8-10 వచనాలు చదివితే యోబు పోగొట్టుకున్న వాటిని 200గా తిరిగి పొందుకున్నాడు. ముఖ్యంగా శత్రువుల చేతిలో ఓడిపోయినవన్నీ మీ వశం కాబోతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. చివరిగా ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే ఆ చిన్న కుమారుని పోగొట్టుకున్నాడు. ఇంటుండి విడిచి వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. తిరిగి వస్తాడని నమ్మకమే లేదు. ఆయన తిరిగి వచ్చే పరిస్థితులు కూడా లేదు. కానీ అద్భుతంగా మారు మనసు పొంది తిరిగి వచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ కుమారుడు పరసంబంధమైన ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే పిల్లలు యెహోవా ఇచ్చిన స్వాస్యం అని రాయబడి ఉంది, దేవుని యొక్క గిఫ్ట్ అని రాయబడి ఉంది. అవును, ఈరోజు పరసంబంధంగా నష్టపోయిన వాటిని కూడా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది సమకూర్చే సమయం. నీ ఆశీర్వాదాలు సమకూర్చబోతున్నావు. నీకు అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడే పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి బలపరచమని, అద్భుతం జరిగించి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నువ్వు పోగొట్టుకున్న వాటి తిరిగి పొందుకుంటావు. విశాఖపట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక ఫిబ్రవరి 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73